హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు 9 రోజులు వారాహి అమ్మవారిని నవరాత్రుల రూపంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా పూజిస్తారు. ఈ వారాహి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా నైవేద్యంగా అమ్మవారికి పాలన్నం అంటే చాలా ప్రీతికరం. అయితే ఈ నవరాత్రుల్లో 3వ రోజు ఈ పాలన్నంను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఈ వారాహి అమ్మవారికి ఉదయం పూట పూజ కన్నా ప్రదోష కాలంలో చేసే పూజ అంటే అత్యంత ఇష్టం. ఈ ప్రదోష కాలంలో నవరాత్రుల 3వ రోజు ఈ పాలన్నం చేసి అమ్మవారికి మంత్రం జపిస్తూ ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే తీరలేని కోరికలు కూడా తీరుతాయని భక్తుల నమ్మకం. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోయే ఈ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్యాన్ని పోసి 2-3 సార్లు నీళ్లు పోసుకొని బాగా కడగాలి. బియ్యాన్ని కడిగిన తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి బియ్యాన్ని ఒక పావు గంట నానబెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి వండే ప్రసాదం చాలా మెత్తగా వండుకోవాలి కాబట్టి. బియ్యం నానేలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని పోసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు, కొద్దిగా కిస్మిస్ పలుకులు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేపిస్తే ఊరకనే మాడిపోతాయని గుర్తుంచుకోండి. దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నైవేద్యం ఉడికించే గిన్నె తీసుకోవాలి. గిన్నె చుట్టూ చక్కగా పసుపు రాసి చుట్టూ కుంకుమ బొట్టు పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనం 1 కప్పు బియ్యానికి కొలతలండి ఇవి. 2 కప్పుల పాలతో పాటు 1 కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి పెట్టే నైవేద్యం మెత్తగా వండుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలను పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంపేసుకుని పాలల్లో వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఉడకపెట్టుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడకపెట్టుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే బియ్యం మెత్తగా ఉడకదు. బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో 1 అరకప్పు బెల్లం తురుమును వేసుకోండి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు త్రిప్పుతూ ఉండండి, లేదంటే అన్నం అడుగంటుతుంది. బెల్లం పర్ఫెక్ట్గా కరిగిన తర్వాత ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్, మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ పలుకులను వేసి బాగా కలిపి స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని నవరాత్రుల 3వ రోజున సమర్పిస్తే మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. నమ్మకంగా అమ్మవారిని పూజిస్తే నర్పవి ఇలా నర్పవి అంటూ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ పాలన్నంను నైవేద్యంగా సమర్పించండి.